Hello friends, once again welcome back to our Business Legends of Vestige ఛానల్. ఈరోజు వీడియోలో వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో ఇంతకు ముందు ఉన్న ప్రొడక్ట్స్ వెస్టేజ్ మెటామైండ్, క్యాంబయోటిక్, క్రిల్ ఆయిల్, సీబక్తాన్ ఇవి కాకుండా మరొక సరికొత్త ప్రోడక్ట్ లేటెస్ట్గా ఈ ప్రైమ్ కేటగిరీలో జాయిన్ అవడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వివరాలు పూర్తిగా మీకు కావాలి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, వెస్టేజ్ ప్రైమ్ మల్టీవిటమిన్ గమీస్. ఈ గమీస్ గురించి పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో ఇందాక చెప్పినట్లుగా స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఓకేనా? ఈ గమీస్ గురించి తెలుసుకోపోయే ముందు మనం జీవన శైలి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ప్రోటీన్స్ అండ్ మినరల్స్తో కూడిన మంచి ప్రోడక్ట్ కాబట్టి మనం ఎలాంటి విలువలతో కూడిన కొన్ని అంశాలను మనం డిస్కస్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మన జీవితం ఎన్నో విలువలతో కూడిన ప్రక్రియ. మన చుట్టూ ఉన్న ఒక కమ్యూనికేషన్ కావచ్చు, ఇది ఎవాల్యుయేట్ అయింది. ఎవాల్యుయేట్ అంటే అభివృద్ధి చెందింది. మన విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందింది, టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అదేవిధంగా మన జీవన శైలిలో ఆరోగ్యానికి సంబంధించి అనేక కొత్త పద్ధతులు మనకు అలవాటైనవి, అవి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. నమ్మకంతో కూడిన విధానాలు ఈ ప్రపంచాన్ని ఎందుకు నడిపిస్తున్నాయి? అసలు ప్రజెంట్ డేస్లో ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు అడుగు వేయాలంటే దానికంటే ముందు దాన్ని మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకు? మన ఉద్యోగ వ్యవహారాల్లో ఒత్తిడి కారణంగా మన వ్యక్తిగతంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నాం. బేసిక్గా అది అందరిలో జరుగుతున్న విషయమే. ఇవి కాక మనం తినే ఆహార నియమాలు పూర్తిగా మారిపోయినాయి. టైం టు టైం తినటం తీసి పక్కన పెడితే ఆ టైంకి మనకి ఆకలి తీరిందా లేదా, పని గడిచిందా లేదా అనే పద్ధతిలోకి మన ఆహార నియమాలు అనేది వచ్చేసినాయి. తినే ఆహారం మంచిదా కాదా, అందులో పోషక విలువలు కలిగి ఉన్నాయా లేదా అని ఆలోచించే సమయం కూడా మనకు లేకుండా పోయింది. కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం అయితే చేయకూడదు. అలాగే మన పిల్లల విషయాల్లో, మన విషయాన్ని తీసి పక్కన పెడితే మన పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఇచ్చే చిరుతిళ్ళు అంటే మామూలుగా వాళ్ళు బయట తినే రా ఫుడ్ అనమాట. ఈ ఫుడ్లో ఇవి తినటం వల్ల పిల్లలకు కావలసిన పోషకాలు, ప్రోటీన్స్ ఆ ఫుడ్డే దూరం చేస్తుంది. ఇవి మనం గమనిస్తున్నామా? ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. మరి ఈ సమస్యల పరిష్కారం ఏంటి? అసలు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలకు పరిష్కారం ఏంటంటే అదే మన వెస్టేజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ గమీస్ అన్నమాట. ప్రజెంటింగ్ ద కన్వీనియంట్ క్విక్ సొల్యూషన్ ఫర్ మెయింటైన్ గుడ్ హెల్త్ ఆన్ ద గో గమీ. ఓకే, ఇప్పుడు మనం గమీస్ అంటే ఏమిటి? ఈ వెస్టేజ్ ప్రైమ్ మల్టీవిటమిన్ గమీస్ స్పెషాలిటీస్ ఏంటి? దీంట్లో ఉన్న ఆరోగ్యపరమైన అంశాలు ఏమిటి? ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇవి తినటం వల్ల మనం హెల్తీగా ఎలా ఉంటాం? దీంట్లో ఉన్న స్పెషాలిటీస్, దీంట్లో ఉన్న విటమిన్స్, దీంట్లో ఉన్న క్వాలిటీస్, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, అసలు గమీస్ అంటే ఏమిటి అంటే గనక ఇక్కడ నేను గమీస్ అని రాయలేదు, మిస్ అయింది. గమీస్ అంటే ఇవి పోషకాలు, మనకి రోజు తీసుకునే మనకు కావలసిన పోషకాలు, ప్రోటీన్లు, న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ప్రతిరోజు మన శరీరానికి అవసరం. ఈ పోషకాలు, న్యూట్రిషన్స్ ని రుచికరమైన మరియు సులభమైన పద్ధతిలో అందించే ఒక పదార్థం ఇది. విటమిన్లు మరియు మినరల్స్ బాగా గ్రహించడంలో సహాయపడతాయి అన్నమాట. సో ఇవి గమీస్ అంటే. నెక్స్ట్, గమీస్ యొక్క లక్షణాలు ఏమిటి అంటే కనుక దీంట్లో రుచికరమైన స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో అండ్ లెమన్ టేస్ట్తో ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత బ్యాడ్ స్మెల్ కలిగి ఉండవు. రుచి తర్వాత అంటే మనం తిన్న తర్వాత ఫస్ట్ టైం టేస్ట్గా ఉండి తర్వాత టేస్ట్ మారిపోయి రుచి వికారంగా మారటం, అలాంటివి లక్షణాలు అయితే ఇది కలిగి ఉండదు. ఆ తర్వాత ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళటం ఈజీ అనమాట. క్యారింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అతి చిన్న ప్యాక్లో భద్రపరిచి ఉంటుంది. ఓకే, మనకు విటమిన్లు మరియు ఖనిజాలు ఎందుకు అవసరం అంటే విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు బాడీని ఉత్తేజపరుస్తాయి. సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడతాయి అన్నమాట. మనకి సహజంగా పెరుగుదల సైకిల్ ఎలా ఉందో అలాగే సహజ సిద్ధంగా పనిచేసే అవయవాల పైన అవి కరెక్ట్ గా పనిచేయడం కోసం ఇది తోడ్పడతాయి అన్నమాట. ఇవి విటమిన్స్ అండ్ మినరల్స్. కణాలు మరియు అవయవాలు తమ పనిని చేయడానికి సహాయపడతాయి. ఓకే, కణజాల పనితీరులో కానీ లేకపోతే ఆర్గాన్స్ పనితీరులో కానీ ఎలాంటి బ్రేకప్ లేకుండా పర్ఫెక్ట్ గా సజావుగా వాటి పని అవి చేసుకునేలాగా ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ సహాయపడతాయి అన్నమాట.
అయితే ఈ వెస్టేజ్ మల్టీవిటమిన్ గమ్మీస్‌లో ఎలాంటి విటమిన్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి. విటమిన్ బి12 దీంట్లో మనకి మెగ్నీషియం లభిస్తుంది. విటమిన్ సి జింక్ ఉంటుంది. విటమిన్ డి ఫోలియేట్ ఉంటుంది. విటమిన్ ఏ అయోడిన్ ఉంటుంది. విటమిన్ ఇ ప్యాంతోథెనిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇవి మన బాడీకి రెగ్యులర్‌గా కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్స్ అన్నమాట. గమ్మీస్ యొక్క ప్రయోజనాల విషయంలోకెళ్తే మనకి రోజంతా శక్తిని పెంచి బాడీ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, తాజాదనంగా ఉండటానికి ఈ గమ్మీస్ సహాయపడతాయి. అలాగే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందన్నమాట. మన జీవక్రియ పర్ఫెక్ట్‌గా పనిచేసేలాగా ఇవి ఉపయోగపడతాయి. వెస్టేజ్ గమ్మీస్ ఎందుకు అంత ప్రత్యేకం? అంత ప్రత్యేకంగా అసలు వీటి గురించి ఒక వీడియో చేసుకొని అంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అంటే గనక ఇది ఇది పూర్తిగా వెజిటేరియన్. ఈ నాన్ వెజ్ కంటెంట్ ఎలాంటిది కలవదనమాట దీంట్లో. పూర్తిగా వెజిటేరియన్ అన్నమాట. ఆ తర్వాత గ్లూటెన్ ఫ్రీ. గ్లూటెన్ ఫ్రీ అంటే మనకి చక్కెర లెవెల్‌ని ప్రభావితం చేసే ఒక పదార్థం అన్నమాట. దాని గురించి మీకు తర్వాత ముందు తెలుస్తుంది. ఓకే. అండ్ నేచురల్ టేస్ట్. ఆ తర్వాత యూజ్ చేయడం చాలా ఈజీ. వీటికి మామూలు గమ్మీస్ మనకు మామూలుగా మార్కెట్‌లో దొరికే గమ్మీస్ లాగా వీటికి షుగర్ కోటింగ్ అనేది వేయటం ఉండదన్నమాట. షుగర్ కోటింగ్ లాంటివి ఉండవు. ఆ తర్వాత ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉంటుంది. అంటే కొలెస్టరాల్ కాకుండా ట్రాన్స్ ఫ్యాట్ భరితమైన అంశాలు ఉంటాయి. అలాంటి అంశాలు ఏమీ లేవు. ఓకేనా? పూర్తి ఆర్గానిక్ అన్నమాట. ఆ తర్వాత జెలటిన్ లేనిది. ఆ తర్వాత డైరీ ఫ్రీ. డైరీ ఫ్రీ అంటే కూడా మీకు నేను చెప్తాను. ఎందుకంటే వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నేను వివరించాను. అందుకే నేను మీకు లాస్ట్ వరకు చూడమంది. ఇవి ఎందుకు ఆరోగ్యకరమైనవి అంటే గనక మన శరీరానికి అవసరమైన 10 విటమిన్‌లను మరియు మినరల్స్‌ను ఇవి మనకు అందిస్తాయి. కాబట్టి ఇవి ఆరోగ్యమైనవనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గమ్మీస్ ఆసక్తికరంగా ఎందుకుంటాయంటే గనక ఇవి కలర్‌గా ఉంటాయి. కలర్‌గా చిన్న టాయ్స్ లాగా ఉంటాయి చూడటానికి. ఎక్సలెంట్ షేప్స్‌తో ఆ తర్వాత ఎలాంటి షుగర్ కోటింగ్ లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి వీటిని చూస్తే ఆసక్తిగా చిన్న పిల్లలు కూడా ఇష్టపడటానికి అనుకూలంగా ఉంటాయన్నమాట. ఇక ఇందాక చెప్పుకున్నట్టు గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటి అంటే గ్లూటెన్ ఫ్రీ ఎందుకంటే గ్లూటెన్ కొన్ని సన్నాహాలలో బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించబడుతుంది బైండింగ్ ఏజెంట్‌గా. ఇది అలసట, ఉబ్బరం, ఆ తర్వాత అతిసారం ఇలాంటి వాటికి దారితీస్తుంది. ఇవే కాకుండా మనకి పేగులలో కూడా కొంత నష్టాన్ని కలిగించి దుష్ప్రభావాలను కలిగి ఉంటుందన్నమాట. సో అలాంటి గ్లూటెన్‌ను ప్రోత్సహించవు కాబట్టి వీటిని గ్లూటెన్ ఫ్రీ అంటాం. ఓకేనా? ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత గమ్మీస్ డైరీ ఫ్రీ మరియు ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఎందుకంటే డైరీ అంటే మనకి మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్‌లో లాక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వ్యక్తులు లాక్టోజ్‌ని తీసుకోవటం వల్ల ఇది బెల్లీ ఫ్యాట్, క్రాంప్స్, డయోరియా, వికారం మరియు ఎక్స్‌క్యూజివ్ గ్యాస్ వంటి అంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ బేసిక్‌గా వస్తాయి. ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడానికి ఫస్ట్ మూల కారణం ఏంటంటే లాక్టోజ్. ఇలాంటి దుష్ప్రభావాలను ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది డైరీ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ట్రాన్స్ ఫ్యాట్ విషయంలోకొస్తే కొవ్వు, చెడు కొలెస్ట్రాల్‌ని కలిగి ఉంటుందన్నమాట ట్రాన్స్ ఫ్యాట్. ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి దారితీస్తుంది. సో అందుకని గమ్మీస్‌ని డైరీ ఫ్రీ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. అయితే గమ్మీస్‌లో ఉన్న ముఖ్యమైన కొన్ని లక్షణాలు మనం ఇతర మార్కెట్‌లో ఉన్న గమ్మీస్‌తో కంపేర్ చేసుకొని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటాయి మన వెస్టేజ్ గమ్మీస్. కాంపిటీషన్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండవు బేసిక్‌గా. నేచురల్ కలర్ ఉంటుందంటే నేచురల్ కలర్ మనం మెయింటైన్ చేస్తాం. అది ఫుడ్ కలర్స్ యాడ్ చేసి వస్తాయి మనకి బయట నుంచి వచ్చేవి. నేచురల్ ఫ్లేవర్ ఉంటుందంటే ఎగ్జాక్ట్‌గా నేచురల్ ఫ్లేవర్ ఉంటుంది వెస్టేజ్ గమ్మీస్‌లో. మనకి బయట దొరికే కాంపిటీషన్ గమ్మీస్‌లో ఫ్లేవర్ కూడా ఫ్లేవరిష్ కోసం కొన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కలపడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్స్‌ట్రా షుగర్ కోటింగ్స్ ఏమైనా ఉన్నాయా మన వెస్టేజ్ గమ్మీస్‌లో అంటే లేవు. ఎలాంటి షుగర్ కోటింగ్స్‌ని కలిగి లేవు. ఆ తర్వాత నెక్స్ట్ మనకి కాంపిటీషన్ గమ్మీస్‌లో గనుక చూసుకుంటే ఎక్స్‌ట్రా షుగర్ కోటింగ్స్ విపరీతంగా ఉంటాయి. వైట్‌గా కనిపిస్తా ఉంటాయి మనకు బయటకి తీయగానే. ఓకే. ఆ తర్వాత వేగన్ సోర్స్ మన దానికి కలిగి ఉంది. ఇతర దానికి లేదు. నో ట్రాన్స్ ఫ్యాట్. ఫ్యాట్‌ని కలిగి చేస్తుందంటే ఫ్యాట్‌ని కూడా కలిగి చేయవు. డైరీ ఫ్రీ. లాక్టోజ్ ఉండదు కాబట్టి డైరీ ఫ్రీగా చెప్పుకోవచ్చు. మరి ఇతర వాటిల్లో ఉంటుందో లేదో కూడా మనకి అష్యూరెన్స్ ఇవ్వరు. ఆ తర్వాత గ్లూటెన్ ఫ్రీ. ఆ తర్వాత గెలాటిన్ ఫ్రీ. ఇవన్నీ మన వెస్టేజ్ గమ్మీస్‌లో కలిగి ఉన్నాయి. ఓకేనా?
ఈ విధంగా మనం చూజ్ చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఈ వెస్టేజ్ గమ్మీస్ రికమెండ్ చేసిన డోసేజ్ ప్రకారం చూసుకుంటే పెద్దవాళ్ళకైతే గనక 2 గమ్మీస్ పర్ డే, అంటే 2 తీసుకోవాలి. పెద్దవాళ్ళు ఒక రోజుకొచ్చి 2 అన్నమాట. చిన్నపిల్లలైతే ఒకటి సరిపోతుంది. అయితే ఇవి ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ అంటే చప్పరించిన తర్వాత వీటిని నిదానంగా అయితే మింగటం అది చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ వెస్టేజ్ ప్రైమ్ మల్టీవిటమిన్ గమ్మీస్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి ₹25, డిపి ₹695, పివి 23.17 పివి అన్నమాట. ఓకే, ఇవి వెస్టేజ్ ప్రైమ్ మల్టీవిటమిన్ గమ్మీస్ గురించి వివరాలు. మీకు అన్ని అంశాలు నేను కవర్ చేశానని ఆశిస్తున్నాను. కొన్ని క్వశ్చన్స్ నేనే క్రియేట్ చేశాను, వాటికి ఆన్సర్ నేనే ఇచ్చాను. మీకు మరి ఇతర క్వశ్చన్స్ ఏమైనా మీకు ఈ వెస్టేజ్ గమ్మీస్ గురించి మీరు కలిగి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు తెలియపరచడానికి రెడీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.